మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆ మదర్, ఎంటర్ప్రీనియర్, గైనకాలజిస్ట్, ఫిలంథ్రాఫిస్ట్ అండ్ ఆథర్ డాక్టర్ శిల్పి రెడ్డి గారు. మేడంతో మాట్లాడదాం. పీసీఓడి, అసలు పీసీఓడి సమస్య ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి? చాలా మందికి కన్ఫ్యూజన్, పీసీఓడి అంటే ఏంటి అనేసి. మేడంతో మాట్లాడి ఆ విషయాలన్నీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. మరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్కారం మ్యామ్, పీసీఓడి అంటే నెలసరి గాడి తప్పితే పీసీఓడి సమస్యనా మేడం? దాని లక్షణాలు, సిమ్టమ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి మేడం? బేసికలీ పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటాము. దాంతోపాటు ఇంకా రకరకాల సమస్యలు ఎక్స్ట్రాగా ఉంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటాం. సో పీసీఓడి, పీసీఓఎస్ సిమిలర్గానే ఉంటాయన్నమాట. అయితే ప్రతి నెల ఒక అండం తయారవ్వాలి ఓవరీలో నుంచి. అది రైట్ ఓవరీలో ఒక నెల, లెఫ్ట్ ఓవరీలో ఒక నెల, అలా ఆల్టర్నేట్గా తయారవుతూ ఉంటుంది. ఇలా అండం తయారైనప్పుడు ఈస్ట్రోజన్, అండం విడుదలైన తర్వాత ప్రొజెస్ట్రాను, ఇలా ఒక హార్మోన్ సింక్ అనేది మన బాడీలో ఉంటుంది. ఈస్ట్రోజన్ ఫస్ట్ వచ్చి, దాని తర్వాత ప్రొజెస్ట్రాన్ వచ్చి, దాని తర్వాత రెండు హార్మోన్స్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ పీరియడ్ వచ్చి, మళ్ళీ పీరియడ్ తర్వాత మళ్ళీ ఎగ్ ఫార్మేషన్ ఇంకోటి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అలా మళ్ళీ ఇంకొక ఎగ్ తయారయ్యి ఇంకా సెకండ్ సీక్వెన్స్ ఆఫ్ హార్మోన్స్ వస్తూ ఉంటాయి. ఇలా న్యాచురల్గా జరగాలి. ఇలా జరగనప్పుడు, ఎగ్ ఫార్మేషనే లేనప్పుడు, ఆ ఎగ్స్ అలాగే ఓవరీలో ఒక పర్ల్ నెక్లెస్ లాగా ఉండిపోయి అలా కనిపించినప్పుడు, అలాగే ఆ ఎగ్స్ చుట్టూ ఉండి మధ్యలో స్ట్రోమా అంటాం, ఓవరీలో టిష్యూ, ఆ టిష్యూ ఎక్కువగా అయిపోయి అక్కడి నుంచి ఆండ్రోజన్స్ అనే హార్మోన్స్ రావడంతో, అలాగే ఇన్సులిన్ బాడీలో ఏదైతే మన గ్లూకోజ్ని బర్న్ చేసి సెల్స్కి ఇచ్చి మన ఎనర్జీని ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తుందో, ఆ ఇన్సులిన్ కనుక సరిగ్గా పనిచేయకపోయినా ఇవన్నీ కూడా ఈ పీసీఓడిలో వస్తాయి. అయితే పీసీఓడికి మనం చూసుకున్నట్టయితే కొంతమంది థిన్ పీసీఓడి ఉంటారు, కొంతమంది ఓబీస్ పీసీఓడి ఉంటారు. కొంతమంది పీసీఓడిలో అప్పుడప్పుడు ఎగ్ ఫార్మ్ అవుతుంది, కొంతమందికి అసలు 3 నెలలైనా 4 నెలలైనా ఎగ్ ఫార్మేషన్ ఉండదు. సో సివియారిటీని బట్టి, ఆ ఫీచర్స్ని బట్టి కొంతమందికి బాగా మోటాలు వచ్చేస్తాయి, ఆండ్రోజన్స్ ఎక్కువైపోయి అవాంఛిత రోమాలు కూడా ఎక్కువగా వస్తాయి. అవి ఆండ్రోజన్స్ ఎక్కువ ఉన్న పీసీఓస్. కొంతమందికి హై షుగర్స్ వెళ్ళిపోతాయి, అస్సలు ఇన్సులిన్ లెవెల్స్ హైగా ఉంటాయి, ప్లస్ గ్లూకోజ్ అసలు కంట్రోల్లో రాదు, అది హై ఇన్సులిన్ ఉన్న పీసీఓ. సో పీసీఓలో కూడా రకరకాల పీసీఓడీస్ ఉంటాయి. మనకి కామన్గా ఇప్పుడు పీసీఓడి ఇన్సిడెన్స్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతూ వస్తుంది. దానికి రకరకాల కారణాలు కూడా ఉన్నాయి. మేడం, ఈ పీసీఓడి సమస్యతో అమ్మ పిలుపు కూడా దూరం అవుతున్నారు అంటే ఏం చెప్తారు మీరు? పీసీఓడి సమస్యతో మాతృత్వం అనేది కొంచెం కష్టమైనప్పటికీ ఇంపాసిబుల్ అయితే కాదు. ఎందుకంటే పీసీఓడిలో మనం చూసుకున్నట్టయితే ఈ ఆండ్రోజన్స్ కంట్రోల్ చేయడానికి, ఈ ఇన్సులిన్ హార్మోన్ పనిచేసేలాగా చేయడానికి, ఎగ్ ఫార్మేషన్ మళ్ళీ స్టార్ట్ అయ్యేలాగా ఉండడానికి లైఫ్ స్టైల్స్ చేంజెస్తో పాటు కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు మనం ఖచ్చితంగా ఫాలో చేయాలి. అదేవిధంగా వితౌట్ ఫిజికల్ ఎక్సర్సైజ్, ప్రాపర్ డయట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ రైట్ అమౌంట్ ఆఫ్ స్లీప్, ఇవి సాధ్యం కాదు. ఎవరున్నా కానీ పీసీఓడిలో నేను మెడిసిన్ తీసుకున్నాను నాకు తగ్గలేదు అంటే మట్టుకు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మెడిసిన్ ఓన్లీ 20% ఆఫ్ ట్రీట్మెంట్. నేను చెప్పిన మిగతా 4 కూడా 20% ఉంటాయి. నేను అర్ధరాత్రి వరకు టీవీ చూస్తాను, లేకపోతే పని చేసుకుంటాను, డ్యూటీకి వెళ్తాను, నేను 2 వచ్చి పడుకుని 12 లేస్తాను, బ్రేక్ఫాస్ట్ చేయను, నా ఇష్టం ఉన్నప్పుడు నాకు ఇష్టం ఉన్నది ఆర్డర్ చేసుకుని తింటాను అంటే ఇవన్నీ కూడా పీసీఓడితో అస్సలు కంపాటబుల్ కావు. సో మన లైఫ్లో డిసిప్లిన్ అనేది కన్సిస్టెంట్గా ఉండాలి. మీకు పీసీఓడి ఉంది, 4 నెలలు డిసిప్లిన్గా ఉండి 5వ నెల డిసిప్లిన్ తప్పితే మట్టుకు మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. సో ఒక్కటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అందులో పీసీఓడి ఒక ప్రాబ్లం, ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం. మీరు మీ లైఫ్ స్టైల్ డిసిప్లిన్డ్గా ఉంటే పీసీఓడి లాంటి సమస్యలు కూడా అసలు బయటికే పడవు. మేము చూస్తే స్కాన్లో ఓవరీలో సిస్ట్లు ఉంటాయి తప్పితే
ఎగ్ ఫార్మేషన్ ఉంటుంది, ప్రెగ్నెన్సీస్ కూడా వస్తాయి, డెలివరీస్ కూడా అవుతాయి. కానీ అనుకోకుండా ఎక్కువ వెయిట్ గెయిన్ వచ్చినా, ఎక్కువ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినా, స్లీప్ డిస్టర్బెన్సెస్ వచ్చినా, వేరే కంట్రీకి వెళ్ళినా వాళ్ళలో అప్పుడు పీసీఓడి బయటపడుతుంది. సో మనము అనుకునే దాన్ని బట్టి మన పీసీఓడిని కంట్రోల్ చేసుకోవాలంటే మటుకు లైఫ్ స్టైల్ చేంజెస్ ఖచ్చితంగా మెడిసిన్తో పాటు అవసరం. మేము ప్రెసెంట్ ఈటింగ్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఈ సమస్య వస్తుందంటారా మేడం? ప్రెసెంట్ ఇప్పుడు సిచ్యువేషన్లో బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల దానివల్ల కూడా సమస్య ఉంటుందా పీసీఓడి? ఖచ్చితంగా పీసీఓడి లాంటి సమస్యలు మనకి ఇంతగా పెరిగిపోవడానికి కారణము అడ్డగోలుగా మనం బయట తినడం. బయట తినడానికి ఒక చీట్ డే ఉండొచ్చు, ఒక చీట్ మీల్ వారానికి ఉండొచ్చు కావాలనుకుంటే. కానీ ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఆర్డర్ చేసుకుని తీసుకొచ్చుకొని తినడం మూలాన అది ఎప్పుడు తయారు చేశారు, దాంట్లో ఏం ప్రిజర్వేటివ్స్ వేశారు, దాంట్లో ఏం కెమికల్స్ ఉన్నాయి, దాంట్లో ఏం కలర్స్ ఉన్నాయి, ఏం అడిటివ్స్ ఉన్నాయి, ఏ ప్రోడక్ట్ క్వాలిటీ యూస్ చేశారు అనేవి మనకి ఎవ్వరికీ తెలియదు. సో పీసీఓడి చాలా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ కనుక మనం ఎక్కువగా తీసుకున్నట్టు అయితే పీసీఓడి విపరీతంగా సివియర్గా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మరి మనం ఆర్డర్ చేసే ఫుడ్స్లలో ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్సే ఉంటుంది కదా. సో కార్బోహైడ్రేట్స్ వల్ల మనకి పీసీఓడి కూడా ఎక్కువ సీరియస్ సిచ్యువేషన్స్ కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మేము పీసీఓడికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే వచ్చే సమస్యలు? బేసిక్గా పీసీఓడి సిమ్టమ్స్ నేను చెప్పినట్టు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండొచ్చు, అవాంఛిత రోమాలు ఉండొచ్చు, లేకపోతే పింపుల్స్ ఉండొచ్చు, లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండొచ్చు, ప్రెగ్నెన్సీస్ రాకపోవడం ఒక సిమ్టమ్ ఉండొచ్చు. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే అధిక బరువు, స్థూలకాయ సమస్యలు, తినకపోయినా బరువు పెరిగిపోవడం అనేది కూడా పీసీఓడిలో చాలా కామన్ సిమ్టమ్. వాళ్ళు ఫుడ్ తినకపోయినా కూడా వాళ్ళకి వెయిట్ గెయిన్ అనేది ఉంటుందన్నమాట. సో పీసీఓడిలో ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. మేము ఫైనల్గా ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే వచ్చే సమస్యలు అంటే ఆడపిల్లలకి మీరేం చెప్తారు పీసీఓడి సమస్య సంబంధించి? ఇప్పుడు నేను చెప్పేదైతే ఒక్కటే చెప్తానమ్మా, ఆడపిల్లలు అన్న తర్వాత ఆరోగ్యం పట్ల అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం అనేది చాలా చాలా కాన్సన్ట్రేటెడ్గా తీసుకోవాల్సిన డిసిషన్. ఎందుకంటే ఆరోగ్యం చుట్టుపక్కలే మొత్తం కుటుంబం అనేది ఉంటుంది. ఒక స్త్రీ కనుక మంచిగా ఆరోగ్యంగా ఉన్నట్టు అయితే కుటుంబము బాగుంటుంది, ఆ వ్యవస్థ కూడా బాగుంటుంది. అదే ఆరోగ్యాన్ని ఆడవాళ్ళు నెగ్లెక్ట్ చేసినట్టు అయితే వాళ్ళు అనారోగ్యం వాళ్ళకితో సీమితంగా ఉండదు. వాళ్ళ పుట్టబోయే పిల్లలకి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, డయాబెటీసే కానీ, థైరాయిడే కానీ, బీపీలే కానీ, షుగర్లే కానీ, ఇవన్నీ కూడా పీసీఓడి చుట్టుపక్కల అల్లుకుని ఉంటాయి. అదేవిధంగా స్థూలకాయ సమస్యతో పాటు వచ్చే బీపీ, షుగర్లు, కొలెస్ట్రాల్లు, హార్ట్ డిజీజెస్లు, ఇవన్నీ కాకుండా క్యాన్సర్స్ కూడా ఒక పెద్ద మహమ్మారి లాగా పీసీఓడి చుట్టూ అల్లుకుని ఉంటాయన్నమాట. సో ఆడవాళ్ళు ఖచ్చితంగా ఆరోగ్యం పట్ల అవగాహన ఉండాలి. మీరు ఏం తింటున్నారు, ఎప్పుడు పడుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఎంత పని చేస్తున్నారు అనే దాని మీద మీకు ఒక లెక్క ఉండాలి. ఆ లెక్క మీద మీరు తప్పినట్టు అయితే ఖచ్చితంగా అనారోగ్యం కొనుక్కున్నట్టే. అండ్ పీసీఓడి లాంటి సమస్యల్ని నిజంగానే జయించవచ్చు ఒక మంచి సంకల్పం, ఒక మంచి ఉద్దేశం. అలా కనుక మనం తీసుకున్నట్టు అయితే పీసీఓడియే కాదు, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఖచ్చితంగా అరికట్టచ్చు. థ్యాంక్ యూ మ్యామ్.